ఇప్పటి వరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. దేవాదాయ శాఖను సింహాచలాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయడం ఆయనకే చెల్లింది అని విమర్శించారు. శుక్రవారం ఉదయం డాబా గార్డెన్స్ లోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను 5 ఏళ్ల పాటు పీడించుకు తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ శారదా పీఠానికి అధిపతిని అని చెప్పుకున్న స్వరూపానంద సేవలో తరించిందన్నారు. ఈ విషయంపై తాను కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలియజేశారని రామ్ పేర్కొన్నారు. నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు చూశారు, పల్లా శ్రీనివాస్ వర్గం నా పైన కోవట్ అనే మాట మాట్లాడారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి నాకు ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం, నేను ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం. ఎందుకంటే నా వైపు ఎదురొస్తే 100 వేస్తాను. నాకు ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, క్యాల్కులేషన్స్ లేవు, మ్యానిపులేషన్స్ లేవు. చెప్పండి వాడికి, సెంట్రల్ స్టేట్ అయినా, పొజిషన్ అయినా, పోస్ట్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగిన దొరికే. వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ అగైన్. ద పల్లా శ్రీనివాస్ ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్స్ మొదలు చేస్తారు. మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ. దీన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకున్న వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తుంది. ముఖ్యమంత్రి బాధ్యత అంటది, మంత్రుల బాధ్యత అంటది, ఏమో మాట్లాడతారు పెద్ద మాటలు. నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం, అది చర్చపడడం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి అవసరం జరగలేదు, ఆ ఒక ఇన్సిడెంట్ తప్ప. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం అంటారు. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం జగన్ ఉన్నా సరే, చంద్రబాబు ఉన్నా సరే, ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో అర్థం చేస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు, ఆయన ఒక ఫిట్టర్గా జాయిన్ అయ్యాడు, క్లీనర్గా జాయిన్ అయ్యాడు. అలాంటి వాడు డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్గా చేరాడు. అలాంటి వ్యక్తులు ఈగా ఉన్నాడు. మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ 1 వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తున్నారు. మరి గతంలో ఇదే రామచంద్ర మోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్. కానీ ఏమీ లేకుండా 200 గజాల స్థలం, దేవస్థాన స్థలం దారాదత్తం చేసి పడుతున్నారు. అంటే ఈరోజు రామచంద్ర మోహన్ ఎంత అవినీతిపరుడు అంటే 28, 29 టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాక్లో అమ్ముకున్నారు. టికెట్లు అక్కడ అమ్ముకున్నారు. నిజంగా భక్తులకు టికెట్ అందలేదు. ఈరోజు ఎందుకంటే ఆరోపణ చేస్తానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కట్టాలి, ప్లింత్ పేమెంట్ ఏంటో, ఎలా కట్టాలో ఏమీ తెలియని ఒక దర్జంలో అధికారులు సింహాచలం. అంటే ఈ సమస్య ఒక సింహాచలమే కాదు, భారతదేశంలో అన్ని దేవాలయాలు కూడా గతంలో రికమెండ్ చేస్తారు, ఇంకా కొనసాగుతున్నారు. ఈవేళ ఈ సింహాచలం దేవస్థానం ప్రభుత్వం అంటే ఏ అధికారి అయినా సరే మ్యాక్సిమం 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకే ఉండాలి. కానీ 20 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా ట్రాన్స్ఫర్ లేవు. మరి ఏంటో ఇంట్లో అర్థం కావట్లే. ఈవేళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, దీని పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్ గారు మనం చేస్తాను. ఆయన తొత్తులైన ఈ శ్రీహర్ రాజు, ఈ శ్రీనివాసరాజు ఆయన తొత్తులు. ముఖ్యంగా రమణమూర్తి అనే వ్యక్తి ఉన్నాడు, శారదాపీఠం మనిషి. మనం గతంలో చూసాం శారదాపీఠం ఏదైతే సింహాచలం చైర్మన్ అశోక్ గజపతి రాజుని తప్పించి సంచిత గజపతి రాజుని ఎలా చూసాం. అంటే సింహాచలం భూములు కొట్టేయాలని చెప్పి గత ప్రభుత్వం చూసింది. కానీ నిజంగా భగవంతుడు ఉన్నామని చెప్పడానికి ఉదాహరణ మొన్న శాస్త్రం కూడా జరిగింది. చెప్పాలని ఇబ్బంది కాదు, ఇంకా చాలామంది ప్రాణాలు పోవాలి. కానీ అది దురదృష్టం. ఆ వాల్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ రామచంద్రమోహన్
తన బినామీలకు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించాడు, దాంట్లో కమిషన్ కొట్టారు. అంటే కేవలం భగవంతుడి డబ్బులు కూడా సింహాచలం నుంచి తరలిపోతున్నాయి. మరి దీనిపైన నేను ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లేదు, కానీ ప్రభుత్వం వెంటనే మీరు అధికారులకి సర్టిఫికేట్ సర్టిఫికేట్ చూస్తున్నారు. ఏ ఒక సర్టిఫికేట్ లేవు, అన్ని దొంగ సర్టిఫికేట్లే. అంటే వ్యవస్థ ఎలాగైపోయిందంటే మా చేతుల్లో ఉంది కదా. అంటే ముఖ్య బాధ్యత కమిషనర్ది, మంత్రులు కాదు. కమిషనర్ రాష్ట్రానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నాడు. ఏం పీక్తో అడుగుతున్నాడు. ఈరోజు 8 మంది ప్రాణాలు పోతే మీరు ఏదో ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కాదు, మీరు ఎలాగేస్తున్న ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు, ప్రజలు కట్టే పన్నుని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప ఇలాగ చచ్చిపోయిన వాళ్ళకి మీరు ఎమ్మని కావట్లేదు. ఎవరి వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు రుసులు చేయండి. సింహాచలంలో దేవస్థానంలో ఉన్న అధికారులు అందరూ అన్ఫిట్ టు బి అధికారులు దొంగ చెడుతున్నారు. సో దయచేసి ఒక్కొక్కరికి పాదర్శక 50 లక్షలు డిమాండ్ చేస్తారు. సింహాచలంలో ఉన్న అధికారులు, ఈఓ, కమిషనర్ మొత్తం దీంట్లో పెట్టండి. అంతేకాని ప్రజలు డబ్బు ఇస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకు మనం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైకోస్ ఎలా దొరికిపోయిందంటే మామూలుగా రాడు, సవాలు కనపడితే చాలు రాబందులాగా వాలిపోతున్నాడు. ఒక గద్దె మీద సవాలు పడతాం. అసలు ఈ బుద్ధుల్ని అడుగుతున్నాను. ఈవేళ ఇది ప్రకృతి వైఫల్యం. ఆ రోజు ఎవరు ఊహించలేదు. గాలి వాన వస్తుంది, తుఫాను వస్తుంది, వర్షం పడుతుందని దేవస్థానం గాలి ఎవరు ఊహించలేదు. జరిగింది. అది బాధ్యత ఎవరు వహించాలండి? కమిషనర్. ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కన్స్ట్రక్షన్ చేయాలి, టెంపరీ వాళ్ళు. ఇదంతా ప్రసాద స్కీమ్ నుంచి డబ్బులు డెబిట్ చేశారు. మరి